100 మందితో అడ్డుకున్నారు. మా డాక్యుమెంట్లు ఉన్నాయి, మేము ప్రొడ్యూస్ చేస్తామంటే ఇప్పుడు షో చేయండి అంటే షో చేయలేదు. మాకు 1 డే టైం ఏంటంటే సెకండ్ సాటర్డే హాలిడే కదా, మండే సబ్మిట్ చేస్తామని టైం తీసుకున్నారు. మండే సబ్మిట్ చేయకపోగా సెకండ్ సాటర్డే రోజు 100 మంది గుండాలతో జేసీబీలు అన్నీ పెట్టేసి 3 జేసీబీలతో సైట్ మీదకి వచ్చి రోడ్లు ఫామ్ చేస్తున్నారు. 100 మంది గుండాలు పెట్టుకున్నారు. మిగతా జేసీబీల కోసం ఇంకొక 10 జేసీబీల కోసం ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈ పోలీసులకు 100కు దీనికి దానికి చేస్తే మా సెక్యూరిటీ వాళ్ళు 5 మంది ఉన్నారు. కేవలం 5 మంది లోకల్ నారపల్లికి సంబంధించిన వాళ్ళే సెక్యూరిటీ వాళ్ళు. మీరు ఈ 47 ఎకరాలు ఎప్పుడు కొన్నారు, ఎవరి దగ్గర కొనుగోలు చేశారు? సార్, ఒరిజినల్ ఓనర్లు దగ్గర నుంచి 2005లో మేము సేల్ డీడ్లు చేసుకున్నాము. ఎవ్వరికి అంత ముందు ఎవ్వరికి అమ్మని ల్యాండ్ వాళ్ళకి ఏకశిలా నగర్, యాక్చువల్ ఏకశిలా నగర్ కింద ఉంది. 743 నుంచి 747 సర్వే నెంబర్లలో 64 ఎకరాల 36 గుంటలకు సంబంధించి ఏకశిలా నగర్ అనేది క్లియర్గా ఉంది. 743, 744, 745, 746, 747లో పార్ట్ అండ్ లక్ష్మణరావు లేఅవుట్ అని 747 అండ్ 750లో కూడా కిందనే ఉంది. అట్లాగే 747, 750లో జమాలుద్దీన్ లేఅవుట్ అని కూడా ఉన్నాయి. అవన్నీ లేఅవుట్లు ఉన్నాయి. వీళ్ళకి 739 to 749 లేఅవుట్ అనేది ఎప్పుడూ లేనేలేదు. 64 ఎకరాలు మాత్రమే ఏకశిలా నగర్ అది అక్కడ ఉంది. ఏ ప్లాట్ చూసినా ఆ 4 సర్వే నెంబర్లే ఉంటాయి. 743 నుంచి 747 వరకే ఉంటాయి. ఏ ఇయర్లో? అవి 87లో లేఅవుట్ చేశారు. 89లో ఏ ల్యాండ్ అయితే అమ్మారో వాళ్ళకి ఏడీ సర్వే పెట్టి ల్యాండ్ ఓనర్లు ఒరిజినల్ చెరుకు ఫ్యామిలీ అండ్ మునుకుంట్ల ఫ్యామిలీ ఆ 64 ఏకర్స్ చేంజ్ని ఏడీ సర్వే చేసి హద్దులు నిర్ణయించి హద్దులతో వాళ్ళు బౌండరీలో ఏదైతే అమ్మారో దానికి దీనికి సపరేట్ చేశారు అప్పట్లోనే. దాన్ని చూసుకో ఆ మిగతా ల్యాండ్ వాళ్ళు ఒరిజినల్ ఓనర్స్ ఎంతమంది ఉన్నారు? ఒరిజినల్ ఓనర్స్ చెరుకు ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ, మునుకుంట్ల ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ. అప్పుడు ఎంత కొనుగోలు చేశారు మీరు? మేము అప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారంగా అందరితో పాటు కొన్నాము. అందరితో కొంటే ఆ రోజు 15 lakhs per acreతో కొన్నాం మేము. ఆ రోజుల్లో మేము కొన్న తర్వాత సర్వే చేసుకున్నాము, ముటేషన్ చేసుకొని మేము 2005లో కొన్నాం. 2005లో కొన్నాం. కొన్న తర్వాత వెంచర్ చేయడానికి వెళ్తే వెంచర్కు హెచ్ఎండీలకు అది కన్జర్వేషన్ జోన్ కింద ఉంది. కన్జర్వేషన్ జోన్ కింద ఉందని చెప్పి మేము ల్యాండ్ కన్వర్షన్కి గవర్నమెంట్ ద్వారా త్రూ హెచ్ఎండిఏ ద్వారా గవర్నమెంట్లో ఫైల్ మూవ్ చేసి 1 yearకి మాకు జియో ఇష్యూ అయింది.